కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో స్వయం సహాయక బృందాల వివరాల కోసం SHG ప్రొఫైల్ యాప్ను మెప్మా రూపొందించిందని మెప్మా అధికారి జయవర్ధన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్ద కాలంగా సంఘాల సభ్యుల డేటా సమీకరణ జరగలేదు. చాలా సంఘాల్లో సభ్యులు మరణించినా, వివిధ ప్రాంతాలకు వలస వెళ్లినా, కొంతమంది 2-3 సంఘాల్లో కూడా ఉన్న బ్యాంకు ద్వారా రుణము సక్రమంగా చెల్లించలేక కొన్ని సంఘాలు మధ్యలోనే నిలిచిపోయాయి. అలాంటి వాటిని ఇకపై నవీకరించడానికి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ SHG ప్రొఫైలింగ్ యాప్ ద్వారా సర్వేకు సన్నాహాలు చేస్తున్నారని అన్నారు. సర్వేలో ప్రతి మహిళ సమగ్ర వ్యవహారాలు సేకరించి వారి ఆర్థిక పరిస్థితులు, కుటుంబంలోని పిల్లలు, ఆధార్, రేషన్ కార్డులు, బ్యాంక్ ఖాతా వివరాలు, రుణాలు, వారి జీవనోపాధుల వివరాలు సేకరించడం జరుగుతుందని తెలియజేశారు. ఎవరైనా అన్ఎంప్లాయిడ్ ఉంటే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎవరైనా ఉన్నారా, వాళ్ళకి ఏమైనా సరే మంచి యూనిట్లు పెట్టి వాళ్ళని కుటుంబాలని డెవలప్ చేయడానికి ఇట్లా ప్రతి విషయం పట్ల ప్రతిదీ కూడా SHG ప్రొఫైలింగ్ లో వస్తుంది. ఆ పొదుపు గ్రూపులే కాదు, గ్రూపులలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఫైనాన్షియల్ గా డెవలప్ కావడానికి, తర్వాత వాళ్ళ పిల్లలకు సంబంధించి కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా డెవలప్మెంట్ చేయడానికి ప్రతి విషయంలో కూడా ఈ ఫైనాన్షియల్ యాప్ ద్వారా ప్రతి విషయాలు తెలుస్తాయి. వాళ్ళ పొదుపు గ్రూపుల కుటుంబాల డెవలప్మెంట్ కోసమే పెట్టినది ఈ SHG ప్రొఫైలింగ్ యాప్. సంబంధించి ఫైనాన్షియల్ యాప్ సంబంధించి ఆ గ్రూపులకు సంబంధించి ఆ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళ ఆధార్ నంబర్ కావచ్చు, పాన్ నంబర్ కావచ్చు, ఆ గ్రూప్ కు సంబంధించినటువంటి పాస్బుక్, ఆ గ్రూప్ లో ఎప్పుడు ఎంత లోన్ వచ్చింది, ఆ గ్రూప్ లో ఎవరు 10 మంది ఉన్నారు, 10 మంది లోన్ తీసుకోవడం, వాళ్ళ అకౌంట్ నంబర్లు కానీ, తర్వాత వాళ్ళ గ్యాస్ నంబర్లు కానీ